హలో! ఈరోజు కథ 'మ్యాడ్లీ ఇన్ లవ్' పార్ట్ 346. బయట ఏం జరుగుతుందో గమనించకపోవడంతో దక్ష హాయిగా బెడ్ మీద పడుకుని నిద్రపోతూ ఉండడంతో మరొక అరగంటలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికొచ్చిన శాడిస్ట్ బాబుకి క్యారవాన్‌కి తాళం వేసి కనిపించింది. అక్కడే ఉన్న టెక్నీషియన్ వైపు చూడ్డంతో మేడం గారు ఇందాకే ఇంటికి వెళ్ళిపోయారు సార్. అందుకే దానికి తాళం వేసినట్టున్నారు అని చెప్పాడు. అదేంటి చెప్పకుండా ఎందుకు వెళ్తుంది? తనొచ్చింది నా కార్‌లోనే కదా అనగానే తెలీదు సార్. నేనైతే వెళ్ళిపోవడం చూశాను. వెళ్ళిపోయి కూడా చాలా సేపయింది. ఒకవేళ మామూలుగా బయటకొచ్చుంటే ఈ పాటికి తిరిగొచ్చేయాలి కదా అని అన్నాడు. సరేనంటూ ఎక్స్‌ట్రా డ్రెస్ పక్కనే ఉండడంతో డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంటికొచ్చేశాడు శాడిస్ట్ బాబు. ఇంటికొచ్చి రాగానే బేబీ, బేబీ అని పిలుస్తూ ఉంటే ఎవరిని పిలుస్తున్నారు సార్? అని రేఖ అడిగేసరికి దక్ష కోసమని అతను అదోలా చూస్తూ చెప్పేసరికి దక్ష కోసం చూస్తున్నారా? తనింటికి రాలేదే, మధ్యాహ్నం మీరు షూటింగ్‌కి తీసుకువెళ్తున్నారని ఫోన్ చేసి చెప్పింది. అప్పటినుంచి తనింటికి రాలేదు అనగానే వాట్? ఏం మాట్లాడుతున్నావు రేఖ నువ్వు? అని అరిచాడు. నిజంగా తనింటికి రాలేదు. ఇంట్లోకొస్తే బాగా అలసిపోయాను. ఆంటీ కాఫీ ఇవ్వండి అని ఫస్ట్ కిచెన్‌లోకొచ్చి పలకరిస్తుంది అని చెప్పింది. ఒకవేళ ఈరోజు నిన్ను పలకరించకుండానే గదిలోకి వెళ్ళిపోయిందేమో అనగానే ఇద్దరూ వెళ్లి గదిలో చూసినా ఎక్కడా కనిపించకపోవడంతో బయటకొచ్చి వాచ్‌మెన్‌ని అడిగితే అసలు ఈరోజు ఉదయం వెళ్ళిన తర్వాత మేడం ఇంటికి రాలేదని చెప్పాడు వాచ్‌మెన్. ఇంటికి రాకపోవడం ఏంటి? షూటింగ్ స్పాట్ దగ్గర లేకుండా ఇక్కడికి రాకుండా ఎక్కడికెళ్ళుంటుంది? టెక్నీషియన్ ఇంటికి వెళ్ళడం చూశానని చెప్పాడు అనుకుంటూ మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. షూటింగ్ జరిగిన చోటుకెళ్ళేసరికి అక్కడంతా ఖాళీ అయిపోవడంతో అసలేమీ అర్థం కాక బయట వాచ్‌మెన్ టీ తాగుతూ కనిపించేసరికి అతని దగ్గరికి వెళ్లి నా వైఫ్ బయటికి రావడం నువ్వు చూసావా? అని అడిగాడు. వైఫ్ అంటే ఉదయం మీతో పాటు కారులో వచ్చిన మేడం గారే కదా! అనగానే అవును అనగానే లేదు సార్. మీతో పాటు లోపలికొచ్చాక ఆవిడసలు బయటికి రాలేదు. నేనిక్కడే ఉన్నాను కదా! అన్నాడు వాచ్‌మెన్. దాంతో శాడిస్ట్ బాబుకి టెన్షన్ పెరిగిపోవడంతో బాగా జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు పక్కకెళ్ళినప్పుడు అదే బాత్రూమ్‌కి లేదంటే టీ తెచ్చుకోవడానికెళ్ళినప్పుడు తను వెళ్ళిపోయి ఉండొచ్చు కదా! అని అడిగాడు. లేదు సార్. నేనసలు షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇక్కడి నుంచి కదల్లేదు. టీ కూడా లోపలున్న టెక్నీషియన్ తీసుకొచ్చి నాకిచ్చాడు తప్ప నేను టీ కోసం కూడా పక్కకెళ్ళలేదు అన్నాడు. దాంతో పిచ్చెక్కిపోయేసరికి ఎందుకో డౌటొచ్చి క్యారవాన్ దగ్గరికి వెళ్లి డోర్ కొట్టి లోపలెవరైనా ఉన్నారా అనగానే అప్పటి వరకు ఆదమర్చి నిద్రపోయిన దక్ష కన్నా లోపలికి రా ఏంటి అని అనేసరికి షాక్ అయ్యాడు శాడిస్ట్ బాబు. దాంతో దక్ష నువ్వు లోపలేం చేస్తున్నావని అడిగేసరికి లోపలేం చేస్తా ఉన్నావని అడుగుతారేంటి? నేను మీరు షూటింగ్‌కి వెళ్ళినప్పటి నుంచి ఇక్కడే కదా ఉన్నాను అంది. దాంతో తల పట్టుకుని వెంటనే డోర్‌కి ఉన్న తాళం కప్పు బలం కొద్దీ లాగడంతో, విడిపోవడంతో దాన్ని పీకి పక్కన పడేసి లోపలికి వెళ్లి గట్టిగా హత్తుకొని ఐయామ్ సారీ బేబీ. ఐయామ్ వెరీ సారీ. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోకుండా ఉండాల్సింది అనగానే ఏమైంది కన్నా? అని అడిగింది. బయట నుంచి తాళం వేసిందెవరు? అని అడగడంతో తాళం వేయడమేంటి? అసలేం మాట్లాడుతున్నారు మీరు? అని అడిగేసరికి అసలు లోపలున్న దక్షకేమీ తెలీదని అర్థం కావడంతో ఒళ్ళు మండిపోయింది శాడిస్ట్ బాబుకి. వెంటనే మేడం వెళ్ళిపోయారని చెప్పిన టెక్నీషియన్ జ్ఞాపకం రావడంతో 10 నిమిషాల్లో సినిమా క్రూ మొత్తం ఇక్కడికి రావాలని డైరెక్టర్‌కి ఫోన్ చేసి గట్టిగా ఆర్డర్ ఇవ్వడంతో అందరిని తీసుకొనొచ్చాడు డైరెక్టర్. అందర్నీ బాగా గమనించి మేడం గారు వెళ్ళిపోయారని చెప్పిన టెక్నీషియన్ కనిపించడంతో వాడి చెంపలు పగలగొట్టాడు. దాంతో ఇటు దక్షతో సహా సినిమా టీం మొత్తం షాక్ అవ్వడంతో సార్ ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నారని అడిగాడు డైరెక్టర్. చెప్పరా ఎందుకు అబద్ధం చెప్పావు? నా లైఫ్ లోపల ఉంది. తను లోపల ఉండగానే ఎవరో తాళం వేశారు. నువ్వది చూడకుండా తాళం వేసి మేడం వెళ్ళిపోయి ఉంటారని చెప్పడం వేరు. కానీ మేడం వెళ్ళిపోవడం నేను చూశానని నువ్వు ఖచ్చితంగా చెప్పావు. ఎందుకు అబద్ధం చెప్పావు? అని గర్జించడంతో క్షమించండి అని వాడు కాళ్ళ మీద పడ్డాడు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అర్థం కానట్టుగా అడిగేసరికి జరిగిందంతా చెప్పడంతో ఇదంతా తెలియని దక్ష కూడా షాక్ అయి చూస్తూ ఉంటే వాళ్ళు కూడా అయోమయంగా ఆ టెక్నీషియన్ వైపు చూసి సార్ వాళ్ళ వైఫ్ వెళ్ళిపోకుండానే వెళ్ళిపోయిందని ఎందుకు అలా చెప్పావు?
ఒకవేళ మేడం గారికి ఏమైనా అయ్యుంటే అని అడిగేసరికి ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు సార్. తారా మేడం అలా చేయమని చెప్పారు అనగానే అక్కడే ఉన్న తార అప్పటికే చెమటలు పడుతూ ఉంటే వాడు తన పేరు చెప్పగానే ఒక్కసారిగా బిత్తరపోయింది. వాట్ తారా? నువ్వలా చెప్పమన్నావా? అన్నాడు డైరెక్టర్. తార ఏం సమాధానం చెప్పకుండా భయంగా శాడిస్ట్ బాబు వైపు చూస్తూ ఉంటే తారా వైపు చూస్తూ నిన్నే అడుగుతున్నాను. ఎందుకలా అబద్ధం చెప్పావని అడిగాడు డైరెక్టర్. దీనివల్ల మన సినిమా క్రూ ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? పైగా నువ్వు చేసిన మిస్టేక్ మామూలు వాళ్ళ విషయంలో కూడా కాదు. ఒక సెలబ్రిటీ విషయంలో అదెంత పెద్ద న్యూస్ అవుతుందో తెలుసా అని అడిగారు. అంటే మామూలు వాళ్ళ విషయంలో చేస్తే మీ దృష్టిలో తప్పు కాదా అని సాడిస్ట్ బాబుకి కోపం రావడంతో కోపంగా అడిగేసరికి నా ఉద్దేశం అది కాదు సార్ అన్నాడు డైరెక్టర్. లీవ్ ఇట్, నేను మీతో తర్వాత మాట్లాడతాను. నువ్విలారా అని తారా వైపు కోపంగా చూస్తూ పిలవడంతో తార కంగారు పడుతూ ముందుకు రావడంతో ఇలా చేయడం వెనుక నీ ఉద్దేశం ఏంటో ఫటాఫట్ చెప్పేశాయి. నాకు నీతో డీల్ చేసే అంత టైం లేదు, ఓపిక లేదు అని అన్నాడు. తార చెప్పడానికి భయపడుతూ ఉంటే సే సంథింగ్ అని గట్టిగా అరవడంతో ఉలిక్కిపడి అసలు మేడం లోపలున్న విషయం కూడా నాకు తెలీదు. అయినా వీడు నా మీద కావాలని చాడీలు చెప్తున్నాడు. అయినా ఇలా చేయడం వల్ల నాకేంటి లాభం అని అడిగేసరికి నాకు తెలియాల్సింది కూడా అదే. నా వైఫ్ లోపల లాక్ అవ్వడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి అని అడిగాడు. వీడు నా మీద కావాలని చెప్తున్నాడు, నాకు అసలు ఏమీ తెలియదు అనగానే లేదు సార్, ఆవిడే అబద్ధం చెప్తోంది. ఆవిడ తాళం వేసేటప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి నేను. పైగా మీకు చెప్పకుండా ఉండేందుకు నాకు కాస్త డబ్బు కూడా ఇచ్చారు. తాళం చెవి కూడా అక్కడే ఉన్న డస్ట్‌బిన్‌లో వేశారు. రండి చూపిస్తాను అంటూ తీసుకువెళ్లి చూపించడంతో అందులో తాళం చెవి కనిపించేసరికి అందరూ తారా వైపు చూశారు. దాంతో తార ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంటే ఇప్పుడు కూడా నిజం చెప్పవా నువ్వు అని సాడిస్ట్ బాబు పిడికిలి బిగించి అడిగేసరికి అంటే మీరంటే నాకు క్రష్ ఉంది. మీ పక్కన ఆవిడ వైఫ్గా కనిపించడం నాకు నచ్చలేదు. అందుకే అనగానే అందరూ తల పట్టుకుంటే ఆర్ యూ స్టూపిడ్ తారా, ఎంత ఖర్చు పెట్టి ఈ మూవీ తీస్తున్నామో తెలుసా? నువ్వింత పెద్ద మిస్టేక్ ఎలా చేశావు? ఒక హీరో మీద ఒక సెలబ్రిటీ మీద పెళ్లి కాని అమ్మాయిలందరికీ క్రష్ ఉంటుంది. అలాగని వాళ్ళందరూ నీలాగే చేస్తున్నారా? మీకోసం వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉంటారా అని అడిగాడు ప్రొడ్యూసర్. కర్ణ పిడికిలి బిగించి ఈ పనికిమాలిన డిస్కషన్ పెడతారని కాదు నేను ఇక్కడికి వచ్చింది. ముందు ఈ అమ్మాయిని ఈ మూవీ నుంచి తీసేయండి అనగానే తారా వెంటనే షాక్ అయితే సార్ తారా చేసింది తప్పే. నెక్స్ట్ మూవీ నుంచి తనకి ఆఫర్స్ రాకుండా చూసుకునే బాధ్యత మాది. కానీ ఈ మూవీ కోసం చాలా ఖర్చు పెట్టాం. పోస్టర్స్‌లోను, ట్రైలర్స్‌లోను మొత్తం హీరోయిన్‌గా తారానే ఉంది. ఇప్పుడు సడెన్‌గా తీసేస్తే ఫాన్స్ అందరూ క్వెషన్ చేస్తారు కాబట్టి ఈ మూవీ వరకు ఈ అమ్మాయిని ఎక్స్‌క్యూజ్ చేయండి అని చెప్పారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? కొంచెమైనా బ్రెయిన్ ఉంది మాట్లాడుతున్నారా? నేను త్వరగా రియలైజ్ అయ్యాను కాబట్టి నా వైఫ్‌ని కాపాడుకోగలిగాను. లేకపోయుంటే ఈ ఈడియట్ చేసిన పనికి నా వైఫ్ పరిస్థితి ఏమయ్యేది? ఒకసారి బ్రెయిన్ పెట్టి ఆలోచించండి అని అరిచాడు శాడిస్ట్ బాబు. మీ టెన్షన్, మీ కన్సర్న్ మాకు అర్థమవుతుంది సార్. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట నిజమే కానీ సగం సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు హీరోయిన్‌ని తీసేస్తే చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. సినిమాకి పెట్టిన ఖర్చంతా వేస్ట్ అవుతుంది అని ప్రొడ్యూసర్ వేడుకున్నాడు. ఐ డోంట్ కేర్ అని అంటున్న శాడిస్ట్ బాబు చేయి పట్టుకుని తనేదో చిన్నతనంలో అలా చేసింది. తను చేసిన తప్పుకి మీరు మొత్తం సినిమా టీమ్‌కి పనిష్మెంట్ ఇస్తున్నారు. హీరోయిన్ సంగతి, ప్రొడ్యూసర్ సంగతి, డైరెక్టర్ సంగతి వదిలేయండి. ఈ సినిమా కంప్లీట్ అయితే మాకు కూడా డబ్బులొస్తాయని అనుకుంటున్న టెక్నీషియన్స్‌కి, మా రెమ్యునరేషన్ మాకొస్తుందనుకుంటున్న సైడ్ క్యారెక్టర్స్‌కి, క్యారెక్టర్ ఆర్టిస్టులందరికీ ఎంత ఇబ్బందవుతుందో ఆలోచించండి అని చెప్పింది దక్ష. నువ్వు నోర్మూయ్. అసలు ముందు నిన్ను తిట్టాలి. నాకు సినిమా చేయడం ఇష్టం లేదంటే చేయాలి. నా మొగుడు హీరో అవ్వాలని గొడవ గొడవ చేశావు. సరేననొచ్చాను. అంత స్పృహ లేకుండా ఎలా ఉంటావు? హాయిగా నిద్రపోతున్నావు.
నేనొచ్చి డోర్ కొట్టకపోయి ఉంటే నువ్వు అర్ధరాత్రి వరకు అలాగే నిద్రపోయేదానివి. అంత నిర్లక్ష్యం ఏంటి నీకు అని కోపంగా అడగడంతో మూతి ముడుచుకుంది దక్ష. అయిపోయిందేదో అయిపోయింది కదా, ప్లీజ్ వదిలేయండి. నెక్స్ట్ మూవీ నుంచి తనని తీసుకోమని చెప్తున్నారు కదా, ఈ ఒక్క మూవీ కంప్లీట్ కానివ్వండి అని చెప్పడంతో శాడిస్ట్ బాబు తారా వైపు కోపంగా చూసి, వచ్చానా, షూటింగ్ కంప్లీట్ చేసుకున్నానా, వెళ్ళిపోయానా అన్నట్టుగా ఉండాలి. మరొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు అన్నాడు. ఇంక చెయ్యను అని భయంగా చెప్పడంతో కొంపకి తగలాడండి అందరూ అని కోపంగా చెప్పి ఆమె చేపట్టుకుని లాక్కుని వెళ్ళిపోయాడు కర్ణ. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.